తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. రీసెంట్ గా సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టుకి ఫైనల్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. అయితే ఇందులో గత 5 ఏళ్ళు కూడా ఎక్కడ నెయ్యి వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించారు, దాంతోనే లడ్డూలు తయారు చేశారని చెప్పి తెలియజేపరచడం జరిగింది. మీరేమంటారు? గత 5 ఏళ్ళు కూడా లడ్డు ఎలా ఉంది, అందులో కల్తీ జరిగిందా లేదా, మీరేమనుకుంటున్నారు? గత వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు లడ్డు కల్తీ అనేది మటుకు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తిన్న లడ్డుకి గతంలో 5 సంవత్సరాలు తిన్న లడ్డుకి తేడా మటుకు ఉంది. కల్తీ మటుకు జరిగినది అంటే లడ్డులో రుచి అర్థమైందంటే లడ్డుని నెయ్యితో తయారు చేయాలి. లడ్డుని కల్తీ లడ్డుగా తయారు చేశారు. అది జరిగింది. లడ్డులో మడి తేడా మడి రుచి తేడా ఉంది. లడ్డులో మడి నెయ్యి కలపల, నెయ్యి బదులు అనేకం కలిపి డబ్బు సొమ్ము చేసుకున్నారు. అది జరిగినది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారంగా రాజకీయంగా దేవుడిని అడ్డం పెట్టుకుని విమర్శలు చేశారు. మరి ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి అని చెప్పి తిరిగి వాళ్లే తప్పు చేసి వాళ్లే విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు తప్పు చేసి విమర్శించడం కరెక్ట్ కాదు. తప్పు జరిగింది. కనీసం 650 కోట్ల దాకా డబ్బు వెనక వేసుకున్నారు. ఏది దేవుడి లడ్డులో కూడా కల్తీ జరిపి. అది అసలు మీరు నెయ్యి ఎక్కడ కలిపారు? నెయ్యి కలపాలిగా, నెయ్యి కలపలేదుగా. అనేకం పామాయిల్లో తీసుకొచ్చి అనేక రకములన్నీ కలిపారు. తీసుకొచ్చి లడ్డు రుచి బాగా కొట్టారు. దేవుడి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారు. అది జరిగింది.